మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం చంద్రగ్రహణం ముందు రోజు కుంకుమ నీళ్లతో ఇలా చేయండి చాలు. 1 గంటలో కోట్లు దూసుకు వస్తాయి. కుంకుమ నీళ్లతో ఇలా చేస్తే మీ జీవితం మారిపోతుంది. వద్దన్నా డబ్బే డబ్బు. కుంకుమకు మన హిందూ ధర్మంలో చాలా విశిష్టత ఉంది. లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులలో కుంకుమ ఒకటి. లక్ష్మీదేవి నివాస స్థానాల్లో కుంకుమ ఒకటి. కుంకుమ లేనిదే ఏ పూజ వ్రతం మొదలవదు. అలాగే కుంకుమ లేకుండా ఏ ముత్తైదువ బయటకు వెళ్ళదు. కుంకుమ మన జీవితంలో ఒక భాగం. అలాంటి కుంకుమను నీటిలో వేసి ఒక పరిహారం చేయటం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. రేపు చంద్రగ్రహణం ముందు రోజు రాబోయే ఈ అద్భుతమైన మరియు అత్యంత శక్తివంతమైన కుంకుమ నీళ్ల పరిహారం మీ జీవితంలో ఆర్థికపరమైన ఫలితాలను సృష్టించడానికి ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది. ఈ పరిహారం చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు అనంతమైనవి మరియు అద్భుతమైనవి. ముఖ్యంగా ఎవరైతే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉన్నారో వారికి ఇది ఒక వరం లాంటిది. ఈ పరిహారం చేసిన కేవలం 1 గంటలోనే దీని ప్రభావం మొదలై మీ ఇంటిని బట్టి పీడిస్తున్న దరిద్రం, అరిష్టాలు మరియు దుష్టశక్తులు పూర్తిగా తొలగిపోతాయి. దీనివల్ల మీ ఇంట్లో సానుకూల శక్తి అమాంతం పెరిగి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మీ ఇంటికి నడిచి వచ్చేలా చేస్తుంది. ఈ పరిహారం యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటంటే ఇది మీ సంపాదనకు అడ్డుపడుతున్న కంటికి కనిపించని అడ్డంకులను, నరదృష్టిని మరియు ఈర్ష్యతో కూడిన ఇతరుల ఏడుపును పూర్తిగా నాశనం చేస్తుంది. తద్వారా మీ ఆర్థిక మార్గాలు సుగమం అవుతాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది మరియు మీరు ఊహించని మార్గాల ద్వారా ధనలాభాన్ని పొందుతారు. ఇది కేవలం డబ్బును ఆకర్షించడమే కాకుండా ఇంట్లో మనశ్శాంతిని, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యతను మరియు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఎవరైతే అప్పుల బాధల నుండి శాశ్వత విముక్తి కోరుకుంటూ ఉంటారో మరియు కోట్లు గడించే స్థాయికి ఎదగాలని కలలు కంటున్నారో వారికి ఈ పరిహారం ఒక రాజమార్గం లాంటిది. దీనివల్ల వ్యాపారంలో నష్టాలు తగ్గి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ఆటంకాలు తొలగి ప్రమోషన్లు లభిస్తాయి మరియు సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పరిహారం మీ తలరాతను మార్చి మిమ్మల్ని కుబేరులుగా మార్చే శక్తిని కలిగి ఉంది. మరి రేపు చంద్రగ్రహణం ముందు రోజు కుంకుమ నీటితో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే ఈ సృష్టిలో ఊపిరి ఉన్న ప్రతి మనిషికి ఏదో ఒక కష్టం ఉండటం సహజం. అయితే అన్ని కష్టాల కన్నా అత్యంత బాధాకరమైనవి, మనిషిని నిలువున దహించి వేసేవి మరియు దీర్ఘకాలం పాటు వెంటాడేవి కేవలం ఆర్థికపరమైన సమస్యలు మాత్రమే. నేటి సమాజంలో ధనం మూలం ఇదం జగత్ అన్నట్లుగా డబ్బు లేనిదే మనిషికి విలువ లేని పరిస్థితి ఏర్పడింది. చాలామంది సామాన్యులు మరియు మధ్యతరగతి ప్రజలు తమ దైనందిన జీవన అవసరాల కోసం, పిల్లల చదువుల ఫీజుల కోసం, అనుకోకుండా వచ్చే ఆరోగ్య అత్యవసరాల కోసం లేదా ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకుని జీవితంలో స్థిరపడదామనే ఆశతో అప్పులు తీసుకుంటూ ఉంటారు. అయితే తీసుకునే సమయంలో ఆ అప్పు చిన్న మొత్తంగానే అనిపించినా కాలం గడిచే కొద్దీ అది వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోయి అసలు కంటే వడ్డీనే కొండంత భారమై చివరకు ఆ కుటుంబం మొత్తాన్ని మింగేసే ఒక పెనుభూతంలా మారిపోతుంది. ఆ అప్పులను తిరిగి చెల్లించే మార్గం కానరాక గడువు తీరిపోతున్నా చేతిలో చిల్లిగవ్వలేక ఎంతోమంది నిద్రాహారాలు మాని రాత్రింబవళ్ళు నరకయాతన అనుభవిస్తూ ఉంటారు. అప్పు ఇచ్చిన వారి నుండి వచ్చే ఒత్తిడి, ఫోన్ కాల్స్, అందరి ముందు వారు చేసే అవమానాలు భరించలేక సమాజంలో తలదించుకోలేక జీవిస్తూ ఉంటారు. మరోవైపు మరికొందరి పరిస్థితి ఇంకా విచిత్రంగా, బాధాకరంగా ఉంటుంది. మీరు రాత్రింబవళ్ళు కష్టపడతారు, బాగానే సంపాదిస్తారు, కానీ ఆ డబ్బు ఇంటికి చేరేసరికి నెలల్లా ఖర్చు అయిపోతుంది. చేతికి వచ్చినట్టే వచ్చి ఎందుకు పనికిరాని వృధా ఖర్చుల రూపంలోనో లేదా ఇంట్లో ఎవరికో ఒకరికి అనారోగ్యం రూపంలోనో డబ్బు మొత్తం మాయమైపోతుంది. ఎంత పొదుపు చేద్దామనుకున్నా ఇంట్లో చిల్లిగవ్వ నిలవదు. బీరువాలు ఎప్పుడూ ఖాళీగానే దర్శనమిస్తాయి. ఎప్పుడు చూసినా ఏదో ఒక రూపంలో ఆర్థిక సమస్య ఆ కుటుంబాన్ని చుట్టుముట్టే ఉంటుంది. దీనికి తోడు మరికొందరు మంచి మనస్సుతో, నమ్మకంతో తమ దగ్గర ఉన్న డబ్బును స్నేహితులతో, బంధువులతో అవసరానికి అప్పుగా ఇస్తారు. కానీ ఆ డబ్బు తిరిగి రాక అడిగితే బంధాలు తెగిపోతాయేమోనని భయపడుతూ తమ కష్టార్జితం వృధా అయిందని, తమ మంచితనమే తమకు శాపమైందని నమ్మిన వారే మోసం చేశారని లోలోపల కుమిలిపోతూ తీవ్రమైన మానసిక క్షోభను అనుభవిస్తూ ఉంటారు.
ఈ విధంగా డబ్బు పరంగా మీకు ఎటువంటి సమస్య ఉన్నా అది నిరంతరం వచ్చే అనవసరపు ఖర్చులైనా, వ్యాపారంలో ఊహించని భారీ నష్టాలైనా, చేతిలో డబ్బు ఆగిపోవటమైనా, లేదా ఎంత కష్టపడినా ఎంత నైపుణ్యం ఉన్నా ఆర్థిక ఇబ్బందులు లేకపోవటం అయినా సరే దీనికి మూల కారణం మీ జాతకం మాత్రమే కాదు, మీ ఇంటి వాతావరణంలో పేరుకుపోయిన కంటికి కనిపించని దుష్టశక్తి మీ ఎదుగుదలను చూసి ఇతరులు ఏడ్చే ఏడుపుల వల్ల పుట్టిన నరదృష్టి, లేదా నిరంతరం మీ ఇంటిలోనికి ప్రవేశిస్తున్న ప్రతికూల శక్తి ప్రధాన కారణాలు అయి ఉండవచ్చు. నరదృష్టి సోకితే నల్లరాయి కూడా పగులుతుంది అన్నట్లుగా ఈ ఈర్ష్య, అసూయలనే శక్తులు మీ ఆర్థిక ప్రగతిని అడ్డుకుంటాయి. లక్ష్మీదేవి మీ ఇంటి గడప తొక్కకుండా అదృష్ట అడ్డుగోడలను నిర్మిస్తాయి. అందుకే మీరు ఎంత సంపాదించినా అది మట్టిలో పోసిన పన్నీరులా వృధా అవుతుంది. అటువంటి భయంకరమైన ప్రతికూల శక్తులను, మీ సంపాదనపై పడిన ఆర్థిక దిష్టిని మరియు పూర్వజన్మల నుండి వెంటాడుతున్న పాతకర్మ బంధాలను సమూలంగా తొలగించడానికి సాక్షాత్తు లక్ష్మీదేవిని మీ ఇంటికి, మీ జీవితానికి శాశ్వతంగా ఆహ్వానించడానికి ఈ కుంకుమ నీళ్ళ పరిహారం ఒక శక్తివంతమైన ఆయుధంలా, ఒక వేగవంతమైన పరిష్కారంలా పనిచేస్తుంది. మీ జాతకంలో ఉన్న ఆర్థికపరమైన గ్రహదోషాలను, మీ ఇంటి వాస్తులోని శక్తి లోపాలను సరిదిద్ది సానుకూల ధన ప్రవాహాన్ని, సుస్థిర సంపదను మీ వైపు ఆకర్షించే అద్భుతమైన శక్తి ఈ చిన్న పరిహారానికి ఉంది. ఈ రోజుల్లో విపరీతంగా పెరిగిపోతున్న ఈ ఆర్థిక క్లేశాల నుండి, అప్పుల ఊబి నుండి విముక్తి పొందడానికి, తక్షణమే మీ అదృష్టాన్ని మార్చుకోవడానికి, ఎవరైతే తీవ్రమైన అప్పుల బాధలతో, దరిద్రంతో, అదృష్టం లేక సతమతమవుతూ ఉన్నారో అలాంటి వారందరూ కూడా రేపు చంద్రగ్రహణం ముందు రోజు ఉదయం లేదా రాత్రి ఈ మహత్తర పరిహారాన్ని తప్పకుండా పూర్తి నమ్మకంతో ఆచరించాలి. దీనివల్ల మీ ఆర్థిక దుఃఖాలకు, కష్టాలకు శాశ్వత విముక్తి లభిస్తుంది. మరియు మీరు ఎంతో కాలంగా కలలు కంటున్న కోట్లు, ఐశ్వర్యము అతి త్వరలోనే మీ సొంతమవుతూ ఉంటాయి. ఈ పరిహారం వల్ల కేవలం డబ్బు మాత్రమే కాదు, ఆ డబ్బుతో పాటు ఇంట్లో సుఖశాంతులు, కుటుంబ సభ్యుల మధ్య ఆనందము మరియు ఎంతో అవసరమైన మానసిక స్థిరత్వం కూడా లభిస్తాయి. ఎందుకంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతేనే జీవితం ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. ఇక ఈ శక్తివంతమైన మరియు సులభమైన పరిహారాన్ని ఆచరించే విధానాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారాన్ని మీరు చంద్రగ్రహణం ముందు రోజు రాత్రిపూట భోజనం చేసిన తర్వాత నిద్రకు ఉపక్రమించడానికి ముందు చేయాలి. రాత్రి వేళల్లో ప్రతికూల శక్తి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ శక్తిని వెంటనే గ్రహించి తొలగించడానికి ఈ సమయం అత్యంత అనుకూలమైనది. ముందుగా మీరు ఒక పూర్తిగా శుభ్రంగా ఉన్న, పగుళ్ళు లేని గాజు గ్లాసు మాత్రమే తీసుకోండి. లోహంతో చేసిన పాత్రలు, ప్లాస్టిక్ పాత్రలు దీనికి అస్సలు వాడకూడదు. గాజు గ్లాసు అనేది శక్తిని సులువుగా ప్రసారం చేయడానికి, గ్రహించడానికి అనువైన మాధ్యమం. ఆ గాజు గ్లాసులో శుభ్రమైన, త్రాగడానికి ఉపయోగించే మంచినీటిని సగం కంటే కొంచెం ఎక్కువగా పోయండి. ఆ తర్వాత అందులో చిటికెడు మంచి నాణ్యత గల పసుపుతో కూడిన శుద్ధమైన కుంకుమను వేయండి. కుంకుమ నీటిలో పూర్తిగా కలిసిపోయి ఆ నీరు కాషాయ వర్ణంలోనికి మారేలా చూసుకోండి. ఆపై కొద్ది మొత్తంలో గల్లులుప్పు లేదా కల్లులుప్పును తీసుకోండి. ఇది సముద్రపు ఉప్పు కాకుండా పటిక రూపంలో ఉండేది అయి ఉండాలి. ఈ ఉప్పుకు ఇంట్లో వస్తువుల్లో మీపై పేరుకుపోయిన దిష్టిని, ప్రతికూల శక్తిని, దురదృష్టాన్ని తనలోనికి లాగేసుకునే అపారమైన శక్తి ఉంది. దీనితో పాటు 2 లేదా 5 చిన్న కర్పూర బిళ్ళలను కూడా ఆ నీటిలో వేయండి. కర్పూరాన్ని పొడి చేసి వేయండి. ఆ తర్వాత అందులో మిరియాల పొడిని వేయండి. 5 లేదా 6 మిరియాలను తీసుకొని వాటిని పొడి చేసి వేయండి. మిరియాలకు నరదృష్టిని, నెగిటివ్ ఎనర్జీని లాక్కునే శక్తి అపారంగా ఉంటుంది. అందుకే తాంత్రిక విద్యలో కూడా మిరియాలను ఎక్కువగా వాడుతూ ఉంటారు. మిరియాలు అనేవి నల్లగా, చిన్నగా ఉన్నప్పటికీ అందులో ఉండే అగ్నితత్వం మన చుట్టూ ఉన్న ప్రతికూల తరంగాలను ధ్వంసం చేస్తుంది. ఆ తర్వాత ఈ పరిహారంలో కొంచెం జీలకర్ర వేయాలి. జీలకర్ర అంటే జీర్ణించుకునేది అని అర్థం మాత్రమే కాదు, అది విశ్వంలోని సంపదను మన వైపు తిప్పుకునే శక్తిని కలిగి ఉంటుంది. జీలకర్ర జయానికి సంకేతం. అది నెగిటివిటీని లాగేసుకుంటుంది. ఈ 5 దివ్య వస్తువులు అంటే కుంకుమ, గల్లులుప్పు, కర్పూరము, మిరియాల పొడి, జీలకర్ర నీటితో కలిసినప్పుడు అవి మీ ఇంట్లోని ధన సంపదను అడ్డుకునే శక్తి నిరోధకాలను తొలగించడానికి పనిచేసే ఒక అద్భుతమైన శక్తివంతమైన ద్రావణంగా మారతాయి. ఇప్పుడు ఆ గాజు గ్లాసును మీ 2 చేతులతో పట్టుకోండి. గుండె దగ్గర లేదా నుదిటి దగ్గర పెట్టుకొని కళ్ళు మూసుకొని మీ మనసులోని ఆర్థిక సమస్యల గురించి, అప్పుల బాధల గురించి, ధనలాభం కోసం మీ సంకల్పాన్ని లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ మనసులో స్పష్టంగా చెప్పుకోండి.
మీ కోరిక, మీ సంకల్పం ఎంత బలంగా ఉంటే ఈ పరిహారం యొక్క ఫలితం అంత వేగంగా, శక్తివంతంగా ఉంటుంది. మీ అప్పులన్నీ తీరిపోయి మీరు కోటీశ్వరులు అయినట్లు ఊహించుకోండి. మీరు మీ సంకల్పాన్ని, సమస్యలను చెప్పుకున్న తర్వాత ఇప్పుడు ఆ శక్తివంతమైన నీటి గ్లాసును మీ ఇంట్లో తిప్పటం అనే ప్రక్రియను ప్రారంభించండి. మొట్టమొదటిగా ఈ పరిహారంలో అత్యంత ముఖ్యమైన భాగం మీ ఇంట్లో డబ్బు దాచే ప్రదేశం అంటే మీ బీరువా, లాకర్, సేఫ్ లేదా క్యాష్ బాక్స్ దగ్గర ఆ గ్లాసును తీసుకుని దానికి అపసవ్య దిశలో అంటే గడియారం తిరిగే దానికి వ్యతిరేక దిశలో 5 సార్లు తిప్పండి. ఆ ప్రాంతంలో పేరుకుపోయిన ఆర్థిక దిష్టి, దరిద్ర శక్తి వెంటనే ఆ నీటిలోనికి లాగబడుతుంది. ఆ తర్వాత మీ ఇంటిలోని అన్ని గదులలో, ప్రతి మూలల్లో, ముఖ్యంగా చీకటిగా, ఇరుకుగా ఉండే ప్రదేశాలలో, పాత వస్తువులు ఉండే చోట ఆ గాజు గ్లాసును నెమ్మదిగా తిప్పుతూ రండి. నెగటివ్ ఎనర్జీ ఏ మూలల్లో దాక్కున్నా అది ఈ శక్తివంతమైన నీటిలోనికి ఆకర్షింపబడుతుంది. అన్ని గదులలో తిప్పటం పూర్తయిన తర్వాత చివరిగా ఆ గాజు గ్లాసును మీ హాల్ రూమ్లో ఉన్న మెయిన్ డోర్ దగ్గర అంటే తలుపు మూలన లేదా తలుపు వెనుక భాగంలో ఎవరికీ కనిపించిన ప్రదేశంలో రాత్రంతా ఉంచండి. అలా పెట్టడం వల్ల ఆ నీరు రాత్రంతా ఇంట్లో ఉన్న మొత్తం ప్రతికూల శక్తిని, దరిద్ర శక్తిని తనలోనికి లాక్కొని మీ ఇంటికి లక్ష్మీదేవి యొక్క సానుకూల శక్తి ప్రవేశించడానికి అడ్డుగా ఉన్న నిరోధకాలను తొలగించేస్తుంది. రాత్రంతా ఆ నీరు మీ ఇంటికి ఒక శక్తివంతమైన రక్షా కవచంలా పనిచేసి ప్రతికూలతలను పీల్చుకుంటుంది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత మీరు నిద్రకు ఉపక్రమించవచ్చు. నిద్రలేచిన వెంటనే ముఖం కడుక్కున్న తర్వాత ఆ రాత్రి పెట్టిన కుంకుమ నీటి గ్లాసును తీసుకుని వెంటనే ఇంటి బయటకు వెళ్ళాలి. ఇక్కడ మీరు అత్యంత కీలకమైన మరియు అతి ముఖ్యమైన నియమాన్ని గుర్తుంచుకోవాలి. ఆ నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి లోపల ఉన్న షింక్ లేదా టాయిలెట్ డ్రైనేజీలో పోయకూడదు. ఎందుకంటే ఆ నీరు అత్యంత ప్రతికూల శక్తిని, మీరు తొలగించాలనుకున్న దురదృష్టాన్ని పీల్చుకున్న నీరు. దాన్ని ఇంట్లోనే పారబోస్తే ఆ ప్రతికూల శక్తి మళ్ళీ ఇంట్లోనే ఉండిపోయి సమస్యలు తిరిగి వస్తాయి. కాబట్టి ఆ నీటిని మీ ఇంటి దగ్గరలో కాకుండా కొంచెం దూరంగా ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్ళండి. ఎవరూ పెద్దగా నడవని ప్రాంతంలో, మురికి కాలువలో లేదా భూమిలో పోయవచ్చు. ఒకవేళ వీలైతే ఏదైనా చెట్టు మొదలు దగ్గర పోయటం చాలా ఉత్తమం. ఇది ప్రకృతికి నెగిటివ్ ఎనర్జీని శుద్ధి చేసే శక్తిని ఇస్తుంది. అయితే గుర్తుంచుకోవాల్సిన మరొక ముఖ్య విషయం ఏమిటంటే అందరూ నడిచే రోడ్డుపై, ప్రధాన రహదారులపై లేదా శుభ్రంగా ఉన్న వీధుల్లో ఈ నీటిని పోయకూడదు. అలా చేయటం అశుభం. ఈ విధంగా మీరు ఆ నెగిటివ్ ఎనర్జీని మీ ఇంట్లో నుంచి, మీ జీవితంలో నుంచి శాశ్వతంగా బయటకు పంపిస్తారు. ఈ పరిహారం పూర్తి చేసిన తర్వాత ఆ గాజు గ్లాసును శుభ్రంగా 10 సార్లు కడిగి మళ్ళీ మామూలుగా ఉపయోగించుకోవచ్చు. ఈ ఒక్క పరిహారాన్ని కేవలం ఒకే ఒక్క చంద్రగ్రహణం ముందు రోజు రాత్రి అత్యంత నమ్మకంతో, పవిత్ర మనసుతో చేయటం ద్వారా మీ డబ్బుకు ఉన్న దిష్టి దోషం తొలగిపోతుంది. మీ ఆర్థిక అదృష్టం తక్షణమే తెరుచుకుంటుంది. సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది. మీ అప్పుల బాధలు తొలగిపోయి కోట్లు తీసుకువచ్చే అదృష్టం, ఐశ్వర్యము అతి త్వరలో మీ సొంతమవుతుంది. ఇది నిస్సందేహంగా మీ జీవితంలో స్థిరమైన నిరంతర ధన ప్రవాహాన్ని తీసుకువచ్చే ఒక దివ్యమైన తాంత్రిక పరిహారం. కాబట్టి నిశ్చయంగా పూర్తి నమ్మకంతో ఈ పరిహారాన్ని ఆచరించి మీ జీవితంలో కోటి కాంతుల వెలుగును, అంతులేని సంపదను చూడండి. రేపు సోమవారం రహస్యంగా ఉప్పుతో ఇలా చేస్తే ధనం దూసుకు వస్తుంది. మీకు ఉన్న కష్టాలు, సమస్యలు అన్నీ తొలగిపోతాయి. రేపు సోమవారం రహస్యంగా ఉప్పుతో ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చేయటం వల్ల మీకు దిష్టి దోషాలు, ఆర్థిక సమస్యలు అన్నీ పోతాయి. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు మన అందరి ఇళ్లలో ఉంటుంది. ఉప్పు చెయ్యి జారిన, ఒకరి చేతి నుండి మరొకరు ఉప్పు తీసుకున్న గొడవలు జరుగుతాయని, సమస్యలు వస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని చాలా త్వరగా ఆకర్షించేస్తుంది. అదేవిధంగా ధనాన్ని కూడా ఆకర్షిస్తుంది. మన ఇంటిలో ఎప్పుడూ కూడా ఒక ఉప్పు ప్యాకెట్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి. అదేవిధంగా ఉప్పు వేసిన డబ్బాపై ఏ డబ్బా పెట్టకూడదు. ఉప్పును ప్లాస్టిక్ డబ్బాలో వేసి ఉంచే కంటే ఉప్పును గాజు బాక్సుల్లో వేసుకోవటం లేదా గాజు జాడీల్లో ఉంచుకోవటం మరీ మంచిది. వంటల్లో ఉప్పు ఎంత మేలు చేస్తుందో పరిహారాల్లో కూడా ఉప్పు అంత మేలు చేస్తుంది. ఉప్పును వారానికి ఒక్కసారి ఎండలో పెడితే వంటకు రుచి పెరుగుతుంది. పిల్లలు చదువులో ఉత్తీర్ణులు అవుతారు. అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఉప్పుతో రేపు సోమవారం ఒక పరిహారం చేస్తే ధన సమస్యలు తీరిపోతాయి. మీకు ఉన్న దిష్టి దోషాలు కూడా తొలగిపోతాయి.
ఈ పరిహారం మీ ఇంటిలో దాగి ఉన్న చెడును లాగేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని తీసివేసి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. మనలో చాలామంది ఆర్థిక సమస్యలను, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. అదేవిధంగా కుటుంబ పరంగా కూడా సమస్యలు ఎదుర్కొంటున్న వారు కూడా ఉన్నారు. మీకు ఎటువంటి కష్టం ఉన్నా, సమస్యలు ఉన్నా ఈ ఉప్పు పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని ఎవరు చేసినా రహస్యంగా చేయాలి. బయట వారికి, బంధువులకు అస్సలు చెప్పకూడదు. అంత రహస్యంగా చేయాలి. రాత్రి సమయంలో చేస్తే మరీ మంచిది. దిష్టి దోషాలు వంటివి తొలగించుకోవడానికి రాత్రిపూటనే పరిహారాలు చేయాలి. మరి రేపు సోమవారం రాత్రి రహస్యంగా ఉప్పుతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మనిషి జీవితంలో ఎంత కష్టపడినప్పటికీ అనుకున్న పనులు జరగవు. ఎన్ని పరిహారాలు చేసినా కొన్ని పనులకు మాత్రం ఆటంకాలు కలుగుతూనే ఉంటాయి. ఇంట్లో ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా రకరకాల సమస్యలు, ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి. ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోయేసరికి మన దురదృష్టం అని అనుకుంటూ ఉంటాము. అలాగే కొంతమంది మనుషులు వారితోటి వారు ఎదగటం చూసి తట్టుకోలేరు. దానిని నరదృష్టి కింద భావిస్తూ ఉంటాము. ఈ నరదృష్టి కనుక తగిలితే రాయైనా సరే పగిలిపోతుందని మన పెద్దలు అంటూ ఉంటారు. అంటే దాని అర్థం ఏమిటంటే రాయి అయినా సరే మనిషి కంటి చూపుకు పగిలిపోతుంది అని అర్థం. అలాగే నరదృష్టి, నరఘోష వలన ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా మన శరీరంలో ఉండే నెగిటివ్ ఎనర్జీ వల్ల ఎన్నో సమస్యలకు గురి అవుతూ ఉంటాము. మనకు తెలియకుండానే సమస్యల సుడిగుండాల్లో చుట్టుకుంటాము. అలాగే అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, బంధుమిత్రులతో సఖ్యత లేకపోవటం జరుగుతూ ఉంటుంది. రాత్రి పడుకున్న నిద్ర పట్టకపోవటము, నిద్రలో పీడకలు రావటము, నిద్రలో ఉలిక్కి పడటం, ఇవి అన్నీ కూడా మన ఇంట్లో, మన శరీరంలో ఉండే నెగిటివ్ ఎనర్జీ వలనే జరుగుతూ ఉంటాయి. ఒక మనిషి ఇంకొక మనిషి ఎదుగుదలను తట్టుకోలేరు. వారిపై ఈర్ష్యాభావం వ్యక్తం చేస్తూ ఉంటారు. అలాగే వారిపై అసూయ వంటి భావాలు పెరిగిపోతూ ఉంటాయి. దీనిని నరఘోష, నరదృష్టి కిందనే చూస్తాము. ఇలాంటి సమస్యల నుంచి బయటపడడానికి మన పెద్దలు ఎన్నో పరిహారాలు చేసుకునేవారు. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు ఎవరికి దిష్టి తగిలినా, కింద పడినా సరే పూర్వం పెద్దలు ఉప్పుతో, ఎండుమిరపకాయలతో, నీళ్లతో దిష్టి తీసేసేవారు. ఎవరైనా పిల్లలు ఆడుకుంటూ ఉన్నట్లు ఉండి తపక్కున కింద పడితే ఆ పడిన దగ్గర దిష్టి తీసి ఇంటికి తీసుకుని వెళ్ళేవారు. ఎందుకంటే రోడ్డు దెబ్బ వలన మనిషి క్షణక్షణం క్షీణించిపోతూ ఉంటాడు. కాబట్టి దిష్టి తీసి పడేయటం వలన ఆ రోడ్డు దెబ్బ ప్రభావం కాస్త అయినా సరే తగ్గుతుంది అని భావించేవారు మన పూర్వీకులు. ఇలా పూర్వం నుంచి చెడు ప్రభావం పోగొట్టుకోవడానికి అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్న కాలంలో ఇలాంటివి చేయటం లేదు. కానీ చెడు ప్రభావం వల్ల కుటుంబంలో జరిగే నష్టాలకు బాధపడుతూ ఉంటారు. ఇప్పటి సైన్స్ యుగంలో అంటే ఇప్పటి ఈ సైన్స్ కాలం ఇలాంటి దిష్టి పరిహారాలు ఏమీ పట్టించుకోవటం లేదు. మూఢనమ్మకంగా కొట్టి పారేస్తూ ఉన్నారు. కానీ దిష్టి దోషాలు, నెగిటివ్ ఎనర్జీ వంటివి నిజంగానే ఉంటాయి. అది మన శరీరాన్ని, కుటుంబాలను, భవిష్యత్తును చిన్న భిన్నం చేస్తుంది. ఇలాంటి చెడు ప్రభావాల నుండి బయటపడడానికి చాలా పరిహారాలు ఉన్నాయి. కానీ అందులో రాళ్ల ఉప్పు ఎంతో ప్రతిభను కలిగి ఉంటుంది, ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. ఈ రాళ్ల ఉప్పులతో ఎన్నో పరిహారాలు చేసుకోవచ్చు. ఈ రాళ్ల ఉప్పును నీటిలో వేసి స్నానం చేయటం వలన బయట నుంచి వచ్చే దిష్టి ప్రభావం ఆ నెలల్లో కొట్టుకుపోతుంది. అలాగే కాళ్ళు లాగటము, తలనొప్పి వంటి సమస్యలు వస్తూ ఉంటే గోరువెచ్చని నీటిలో మీరు గల్లులుప్పు వేసి బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఆ నీటితో కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. మన శరీరంలో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోవడానికి ఇలాంటి పరిహారాలు చేసుకోవాలి. అలానే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోవడానికి ఏ పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. చాలామంది ఇంట్లోనికి చెడుగాలి రాకుండా ఉండడానికి ఇంటి గుమ్మానికి కలబంద, గుమ్మడికాయ పూజ చేసి తెచ్చిన నిమ్మకాయలను కడుతూ ఉంటారు. ఇవి కట్టినా సరే ఇంట్లో మనశ్శాంతి లేదు, సుఖం లేదు అనుకునేవారు తప్పనిసరిగా సోమవారం రోజు సింహద్వారానికి ఇరువైపులా కూడా ఉప్పుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి మీ ఇంటిలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. సోమవారం రోజు ఉప్పును తీసుకోండి. కేవలం గల్లులుప్పు మాత్రమే ఈ పరిహారానికి తీసుకోవాలి. గల్లులుప్పును తీసుకున్న తర్వాత సింహద్వారానికి ఇరువైపులా కూడా 2 రాగి ప్లేట్లు పెట్టుకోవాలి. ఆ 2 రాగి ప్లేట్లలోనూ గుప్పెడంతగా ఉప్పు వేసుకోవాలి. ఆ ఉప్పు మీద సగం పసుపు, సగం కుంకుమ వేయాలి. పళ్ళాల్లో ఇలానే వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక నిమ్మకాయని తీసుకుని గుమ్మం మీద పెట్టి కోసి ఆ కోసిన నిమ్మకాయ ముక్కలలో ఒక ముక్క కుడివైపు ఉన్న పళ్ళెంలో, ఇంకొక ముక్క గుమ్మానికి ఎడమవైపు ఉన్న పళ్ళెంలో పెట్టుకోవాలి.
వాటికి కూడా పసుపు కుంకుమ అద్దాలి. నిమ్మకాయ ముక్కల మీద కూడా సపరేట్గా పసుపు కుంకుమ వేయాలి. తర్వాత ఇంకొక నిమ్మకాయను తీసుకొని మా ఇంట్లో ఉండే దుష్టశక్తి అంతా కూడా పోవాలని, నీరసము బద్ధకాలు దరిద్రము అంతా కూడా పోవాలి అని ఆ నిమ్మకాయతో ఇల్లంతా తిరిగి ఇంటి సింహద్వారం దగ్గర తీసుకొని వచ్చి ఆ నిమ్మకాయను బయటకు తీసుకుని వెళ్ళి ఆ నిమ్మకాయను ఇంటి సింహద్వారం దగ్గర ఎడమ కాలితో తొక్కేయండి. ఆ తొక్కిన నిమ్మకాయ మొత్తం కూడా చిదిమిపోవాలి, అంటే నలిగిపోవాలి. అలా నిమ్మకాయ నలిగిపోతే మీ ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి కూడా వెళ్ళిపోతుంది. ఇలా ప్రతి సోమవారం రోజు గుమ్మం ముందు ఇలా చేస్తే మీకు ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ఎక్కువ దిష్టి దోషం ఉంది అని ఎలా గ్రహించాలి అనుకుంటే, సింహద్వారం దగ్గర రాగి పళ్ళెంలో ఉప్పు వేస్తారు కదా, ఆ ఉప్పు అంతా నీళ్లులాగా మారిపోయి అలాగే నిమ్మకాయ కూడా నల్లగా మారిపోతే మీకు ఎక్కువ నరదృష్టి ఉన్నట్లే. ఈ పరిహారం చేసిన మరుసటి రోజున ఆ పళ్ళెంలో ఉన్న పదార్థాలు ఈ విధంగా మారితే, అంటే ఉప్పు నీళ్ళలాగా నిమ్మకాయ నల్లగా మారితే మీరు గ్రహించాల్సింది ఒక్కటే, మీ ఇంటికి నరదృష్టి ఎక్కువగా ఉంది అని. ఈ పరిహారం అయిపోయిన తర్వాత ఆ పళ్ళెంలోని పదార్థాలన్నీ కూడా ఎవరూ తొక్కని చోట పడేయాలి. ఈ విధంగా ఈ పరిహారం పాటిస్తే మీ ఇంట్లో ఉండే సమస్యలు, ఇబ్బందులు, అప్పుల బాధలు, మానసిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగి సకల ఐశ్వర్యాలు, సిరి సంపదలు, మంచి ఆరోగ్యము, వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. ఈ పరిహారం చేయటం కారణంగా మీ దశ మారిపోతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.